రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనాన్ని నేను ఒకసారి చదువుతాను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొనుడి అనేటువంటి మాట అక్కడ ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా, అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతూ ఈ మాటని రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి అని ఆయన మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి అంటే, ఆనాడు రోమా సంఘంలో లేదా రోమ ప్రాంతంలో చాలా మంది మధ్య ప్రేమ నిష్కపటమైనదిగా లేకుండా నటించేటటువంటి ప్రేమను కలిగినటువంటి వారిని బట్టి చెడ్డదాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వారు ఆ రోమ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం దాన్ని బట్టి ఆయన రోమ సంఘంతో లేదా రోమ సమాజంతో ఆయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నిష్కపటమైన ప్రేమ కలిగి చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొనుడి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వారు ఎంతగా చెడ్డదాని విషయమై ఆ ఇన్వాల్వ్ అయి ఉన్నారో దాన్ని బట్టి అర్థమవుతుంది. అది ఏది చేయకూడదు అని అంటున్నాడో, ఏది చేయాలంటున్నాడు అని చెబుతున్నాడంటే, అక్కడ కొన్ని చేయకూడనివి, చేయనివి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన ప్రత్యక్షంగా దర్శించిన వాడు గనుక, ఆయన ఈ మాటలన్నిటిని మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు మనము ఇక్కడ ఒకటి అంశాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటేందంటే, హత్తుకొనుడి అనేటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మంచి దానిని హత్తుకొనుట అనేటువంటి విషయం ఇక్కడ మనం గమనించవచ్చు. మనం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తుండగా, మనం లేదా మానవాళిగా, మనుషులుగా మనం జీవిస్తుండగా చాలా విషయాలకి చాలా కనెక్ట్ అవుతాం. దాన్ని హత్తుకోవడం అనేటువంటి అర్థాన్ని ఇస్తదనమాట. మనం దేన్ని ఎక్కువగా కనెక్ట్ అవుతామో దాన్ని హత్తుకొని ఉన్నామని. సాధారణంగా మన పరిభాషలో వాడు దాన్నే అంటిపెట్టుకొని ఉన్నాడు అని అంటాం. సాధారణమైనటువంటి జనరల్ భాషలో. అదే బైబిల్ భాషలో హత్తుకొని ఉండుట అనేటువంటి మాటని మాట్లాడుతూ ఉన్నాడనమాట. అందుకని ఆయన మీ ప్రేమ నిష్కపటమైనది ఉండాలి, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి అని ఆయన గైడ్ చేస్తా ఉన్నాడు. ఈనాడు కూడా మరి యేసుక్రీస్తు ఆ బోధనల్లో ప్రాముఖ్యంగా బోధించేటువంటి బోధలో మొట్టమొదటి బోధ ఏందంటే, మీరు మంచి దాని వైపే మీరు అడుగులు వేయాలని, లేదా మంచి దానిని చేయాలని, లేదా మంచి దాని వెంబడి మీరు రావాలని, లేదా దేవుని ప్రేమను కలిగి ఉండాలని, దేవుని ప్రేమను ప్రకటించాలని, దేవుని ప్రేమను మనము అనుసరించాలని దేవుడు మన పట్ల కూడా అలాంటి కోరిక, అలాంటి ఆశ, అలాంటి అభిలాషని కలిగి ఉన్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీ సంఘంతో ఆయన మాట్లాడుతున్న మాట అంటే, మీరు మంచి దాన్ని హత్తుకొనుడి అనేటువంటి మాట రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ మాట గురించి మనం హత్తుకొనుడి అనేటువంటి మాట గురించి ఆలోచిస్తే చాలా మంది చెడ్డవాటిని హత్తుకుంటున్నారన్నటువంటి విషయం కూడా మనకు అర్థం అవ్వాలి. చాలా మంది ఈ భౌతికమైనటువంటి ఆలోచన విధానంలో చాలా మంది మరి స్మోకింగ్‌ని అలవాటు పడినటువంటి వారు, డ్రింకింగ్‌కి అలవాటు పడినటువంటి వారు, వ్యభిచారానికి అలవాటు పడినటువంటి వారు, అబద్ధానికి అలవాటు పడినటువంటి వారు, వారు దాన్ని వదలక ఉన్నారంటే వాళ్ళు దానికి కనెక్ట్ అయి ఉన్నారు. లేదా దాన్ని హత్తుకొని ఉన్నారని అర్థమవుతా ఉంది. అయితే మనమైతే క్రీస్తుని ఎరిగిన వారిగా, క్రీస్తుని వెంబడిస్తున్న వారిగా, క్రీస్తును ప్రకటిస్తున్నగా వారిగా ఉన్నటువంటి మనం ఏం చేయాలని దేవుడు ఆశపడుతున్నట్టే, ఓ మంచి దానిని హత్తుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ మంచిది ఏదంటే, ఒకటి ప్రార్థనతో హత్తుకొనబడడము, వాక్యం ద్వారా హత్తుకొనబడడము, లేదా దేవుని కార్యాల పట్ల మనము హత్తుకొని ఉండడము అనేటువంటిది దేవుడు మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు అని నేను ఈ లేఖన భాగాల ద్వారా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 38వ వచనంలో మనం అక్కడ గమనించినట్లయితే, 17వ అధ్యాయము 34వ వచనంలో అపోస్తల కార్యముల్లో, అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాల్లో మరి
ఆ మాటలు మనం చూస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు అక్కడ అనేటువంటి విషయాలు మనం గమనిస్తే అక్కడ అరియోపగీతుడైనటువంటి ఆహ్, దియోన్ దిమోనూసియు, దమరి మరికొందరు ఉండినటువంటి మాట అక్కడ రాయబడింది. ఎవరిని హత్తుకున్నారు వారు అంటే మరి ఆహ్, మరి దేవుణ్ణి హత్తుకునేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు అక్కడ అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి అనేటువంటి మాట రాయబడినట్టు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట రాయబడింది అక్కడ అంటే, మరి యేసుక్రీస్తు బోధనలు అప్పుడు అపోస్తలుడైన పౌలు, అపోస్తలులు వీళ్ళందరూ కూడా మరి బోధనని ప్రారంభించినప్పుడు వారు యేసుక్రీస్తుని గురించి బోధించేవారు. యేసుక్రీస్తుని గురించి ప్రకటించేవారు. అందుకనే ఈ ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ చాలా సార్లు పౌలు గారు, బర్నబా గారు వారంతా కూడా సువార్తను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో వారేం చేశారంటే, దేవుని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. చాలా విషయాలు వారు తర్కించినట్లు, చాలా విషయాలు వాళ్ళు బోధించినట్లు, మరి చాలాటువంటి సంఘాల గురించి కూడా వాళ్ళు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది 17వ అధ్యాయము ఎథెన్స్‌లో ఉన్నటువంటి వారితోనూ మాట్లాడినటువంటి భాషలు మనం చూడవచ్చనమాట. ఆ మాటలన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు 34వ వచనంలో మనం గమనించినట్లయితే ఆహ్, మరి ఏమని రాయబడిందంటే 30 వచనాన్ని చూసినట్లయితే ఆ జ్ఞాన కాలమును దేవుడు చూచినట్లుగా ఉండెను. ఎప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. మరికొందరు దీన్ని గూర్చి ఆహ్, నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరియోపగీతుడైన ఆహ్, దియోనూసియు, దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరును ఉండిరనేటువంటి మాట అక్కడ మనం చూస్తాం. యేసుక్రీస్తు బోధన గురించి, యేసుక్రీస్తు పునరుత్థానం గురించి అపోస్తలుడైన పౌలు ఎథెన్సు పట్టణంలో ప్రకటించినటువంటి సువార్త ఇది. ఈ సువార్తని వాళ్ళతో చెప్పినప్పుడు చాలామంది విన్నారు. విన్నవారు కొంతమంది అపహాస్యం చేశారు. మరికొందరు ఇంకోసారి వింటామని చెప్పినారు. ఆ విధంగా ఆయన బోధ చేసి ఏం చేశాడంటే ఆయన వెళ్ళిపోయినాడు. అయితే ఆయన బోధ చేసి వెళ్ళిపోయేటువంటి ఆ సందర్భంలో కొంతమంది ఏం చేశారంటే పౌలుని హత్తుకున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. పౌలుని హత్తుకున్నాడు. ఎందుకంటే హత్తుకోవడం అంటే కనెక్ట్ కావడం. లేదా ఆయనకు దగ్గరగా రావడం అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. కాబట్టి ఎప్పుడైతే పౌలుని వాళ్ళు హత్తుకున్నారో దాంట్లో కొందరు అనేటువంటి మాట ఉంది. కొందరేమో వినకుండా వెళ్ళిపోయినారు. కొందరేమో విన్నారు. కొంతమంది ఇంకోసారి వింటామంటున్నారు. అయితే వాళ్ళలో కొంతమంది ఇంకేం చేసినారంటే అపోజినటువంటి పౌల్ని హత్తుకొని చూడండి. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి అనండి. అంటే ఆయనకు దగ్గరై ఆయన మాటలందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తుని పునరుత్థానమును వాళ్ళు విన్నట్లు మనం అక్కడ చూస్తున్నాం. దాంట్లో కొంతమంది పేర్లు ఇద్దరు పేర్లు రాయబడ్డాయి. ఇంకా కొంతమంది వారితో కూడా ఉన్నారన్నటువంటి మాట. అయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మంచిదాన్ని హత్తుకొనుడి అని ఎందుకు ఆ మాటను మాట్లాడాడంటే, ఆయన ప్రకటిస్తున్నటువంటి ప్రతి దాని విషయంలో చాలా మందిని రీచ్ అవ్వడం జరిగింది. అందుకని ఆయన ఆ మాట మాట్లాడడం జరిగింది. చాలా మందితో ఆయన కనెక్ట్ అవ్వడం జరిగింది. చాలా మందిని దేవునికి కనెక్ట్ చేయడం అనేది ఆయన జరిగింది. అందుకనే ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన ప్రకటన ద్వారా చాలామంది ఆయన్ని హత్తుకోవడం, ఇక్కడ పౌలుని హత్తుకోవడం అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పౌలు ఎవరిని హత్తుకొని ఉన్నాడంటే, దేవుడైనటువంటి యేసుక్రీస్తుని హత్తుకొని ఆయన వార్తను ప్రకటిస్తున్నట్లు మనం గూడా గమనించవచ్చు. ఈ మాటల గురించి ఆలోచించినట్లయితే
మరి జకరియా గ్రంథము, ఆ పాత నిబంధన గ్రంథంలో జకరియా గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటి ఆ మాట అంటే, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు అనేటువంటి మాట. ఆనాడు ఇజ్రాయేల్ కాలంలో చాలా అంటే ఈ మోషే కాలం నుంచి, అబ్రహాము కాలం నుంచి చాలామంది నిజమైనటువంటి దేవుడు నేనని ఆనాడు వాక్కు ద్వారా ప్రత్యక్షమవుతూ అనేక విధాలుగా అనేక కార్యాలు చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ అనేక మంది ఏం చేస్తూ వచ్చారంటే అన్యత దేవతల వైపు వారు మరి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి అన్య విగ్రహాలను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్లు కూడా మనం ధర్మశాస్త్ర కాలంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే జకరియా గ్రంథం దగ్గరికి వచ్చేపాటికి ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు అనేటువంటి మాట యెహోవా మాట అన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం చాలా సార్లు ఈ లోకాన్ని హత్తుకొని లోక దేవతల్ని హత్తుకున్నటువంటి అన్యజనుల్ని మనం అక్కడ గమనించవచ్చు. వారు యెహోవాను హత్తుకొని యెహోవాకు జనులైతారు అనేటువంటి విషయం ఇక్కడ రాయబడింది. అందుకనే మనము మొదటిగా మంచి దానిని హత్తుకోవాలి అని ప్రకటించిండు. ఆయన ప్రకటించినందుకు యేసుక్రీస్తు పునరుత్థానం ప్రకటించినప్పుడు యేసుక్రీస్తు పునరుత్థానాన్ని కొందరు అంగీకరించి ఆ పౌలుకి హత్తుకొని విశ్వసించినట్లు మనం గమనించగలుగుతున్నాము. పాత నిబంధన గ్రంథానికి మనం ఒకసారి గమనించినప్పుడు అనేక మంది అన్యులు ఏం చేసినారంటే యెహోవాను హత్తుకున్నట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలం వేళ మనం దేనిని ఎక్కువగా కనెక్ట్ అయి ఉన్నామో, దేనితో సంబంధాన్ని కలిగి ఉన్నామో మనము మనల్ని మనం పరిశీలించుకోవాలి. హత్తుకోవడము అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మనం మన పిల్లల్ని గట్టిగా కౌగిలించుకోవడం మనం గమనిస్తే దాన్ని హత్తుకోవడం అని అంటారు. లేదా దగ్గరగా ఉండడం అంటే మధ్యలో ఏ గ్యాప్ ఉండదింకా. అంటే ఒక పిల్లవాడిని ప్రేమతో మనం ఎంత గట్టిగా కౌగిలించుకుంటే మన మధ్యలో మరి ఏ గ్యాప్ లేకుండా అంటే గాలి దూరనంత గ్యాప్ కూడా లేకుండా అంత ప్రేమని మనం కలిగి ఆళ్ళతో హత్తుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, దేవునికి మనుషులకి మధ్య ఏ గ్యాపు లేకుండా అంతటి దగ్గరగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అంటే వేరే దానికి ఛాన్స్ ఏమి ఉండకూడదు. అందుకనే యేసుక్రీస్తు బోధిస్తున్నటువంటి భూమి మీద బోధిస్తున్నటువంటి సందర్భంలో మరి నా విషయమై మరి తన తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భార్యనైనను, ఆస్తినైనను దేన్నైనా ఒకవేళ నాకంటే ఎక్కువ ఇష్టపడితే నాకు దాసుడు కాడని ఎందుకు అంటున్నాడంటే, వారిని ప్రేమించకూడదని గాదు, వారిని గౌరవించకూడదని కాదు. అంటే తన మాటకి ఎంత విలువనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని పరీక్షించడానికి ఆయన ఆ మాటలు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు కూడా కుటుంబ జీవితాన్ని అంటే తన తల్లితో సహవాసాన్ని చేస్తున్నప్పుడు మరణించే చివరి దశ వరకు సిలువలో మరణించేంత వరకు తన తల్లి గురించినటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నటువంటి వాడు. కానీ చాలామంది తప్పుడు బోధ ఏం చేస్తారంటే యేసుక్రీస్తు తన కుటుంబాన్ని వదిలిపెట్టమని చెప్తా ఉన్నాడు అని అంటున్నారు. ఇది పెద్ద అబద్ధం. యేసుక్రీస్తు కుటుంబాన్ని వదలమని చెప్పలే. అయితే కుటుంబం కంటే ఎక్కువగా నా మాటల్ని గౌరవిస్తున్నారా లేదా, అనుసరించడానికి ఇష్టపడుతున్నారా లేదా అని ఆయన పరీక్షించడానికి, పరిశోధించడానికి ఆయన ఆ మాటలు మాట్లాడినట్టు మనం గమనించాలని, ఆలోచించాలని నేను ఈ వాక్య భాగం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే మనం మరి దేవుణ్ణి అంటే మంచిదాన్ని హత్తుకొని ఉండాలె. అపోస్తలుడి పౌలు బోధని ఆనాడు కొందరు విశ్వసించి హత్తుకున్నట్లు, మనం దైవజనులతో మంచి సహవాసాన్ని కలిగి ఉండాలే అని కోరుకుంటూ ఉన్నాడు. మనము పాత నిబంధన గ్రంథంలో అన్యజనులు అనేకులు అన్య దేవతలను వదిలిపెట్టి యెహోవాను హత్తుకున్నట్లు, మనం కూడా ఇంతవరకు దేనికో కనెక్ట్ అయి ఉన్నాం. మరి చాలా విషయాల పట్ల మనకి ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాం. అయితే ఈ ఉదయకాలం వేళ దేవుని పట్ల ఒక ఆసక్తిని పెంచుకునేటువంటి వారుగా ఉండాలే. యెహోవా దేవుణ్ణి హత్తుకొని ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే కీర్తనకారుడు 119వ అధ్యాయము 31 వచనంలో ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు 119, 31వ వచనాన్ని మనం గమనిస్తే, యెహోవా నేను
నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు దేన్ని హత్తుకొని ఉన్నాడు అని మనం గమనించగలిగితే, ఆయనే స్వయాన మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయన దేవుని మాట పట్ల, దేవుని యొక్క న్యాయ విధుల పట్ల, దేవుని వాక్యం పట్ల ఎంత దగ్గరగా ఉన్నాడో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నీవు నేను ఈ సహవాసంతో ఉన్నటువంటి మనమందరం కూడా దేవుని వాక్యాన్ని, దేవుని శాసనాన్ని మనము హత్తుకునే వారమై ఉండాలి అని ఈ వాక్య భాగం మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనము దేవునితో హత్తుకొని ఉండాలి. మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క న్యాయ విధుల్ని మనము హత్తుకొని ఉండేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇది అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను అనే మాట రాయబడింది. ఇక్కడ అంతియోక సంఘంతో బర్నబా మాట్లాడుతున్నటువంటి మాటలివి. మొట్టమొదట క్రైస్తవులు ఎక్కడనబడినారు క్రైస్తవులు అని అంటే అంత్యోకలోనే. మొట్టమొదట అంటే క్రీస్తుని అనుసరించేటువంటి వారికి ఒక పేరు ఎక్కడ పిలువబడిందంటే అంతియోకలో క్రైస్తవులు అనబడిరి మొదట అని బైబిల్లో అపోస్తల కార్యంలో రాయబడింది ఈ మాట. ఆ ప్రదేశంలో అపోస్తలుడు పౌలు తదనంతరం బర్నబా గారు దేవుని స్వార్థను ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో అంతియోక సంఘంతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమంటే, బర్నబా గారు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకోవాలే అని ఆయన వారిని హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే చాలా మంది ఎలాంటి హృదయంతో దేవుణ్ణి హత్తుకుంటారంటే కనెక్ట్ అవుతారు, దగ్గర అవుతారు అంటే దేవునికి పరిస్థితులను బట్టి దగ్గర అయ్యేవారు కొంతమంది ఉంటారు. అనారోగ్యాన్ని బట్టి దగ్గర అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మరి ఆనాడు యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నప్పుడు చాలా మంది దేనికి వెంబడించారంటే అద్భుత కార్యాలకి వెంబడించారు. ఆశ్చర్య కార్యాలను చూడాలని వెంబడించారు. స్వస్థతల కోసము వెంబడించారు. కొంతమంది ఆహారం కోసం కూడా ఆయన్ని వెంబడించారు. అయితే ఈ బర్నబా గారు అపోస్తల కార్యముల్లో అంతియోక సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని వారందరినీ హెచ్చరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలం వేళ మనము దేవుణ్ణి హత్తుకొని ఉండాలని తెలుసుకున్నటువంటి మనము, మంచిని హత్తుకొని ఉండాలని తెలుసుకున్నటువంటి మనము, ఆ దేవుని వాక్యాన్ని హత్తుకొని ఉండాలని తెలుసుకున్నటువంటి మనము ఎలాంటి హృదయంతో హత్తుకొని ఉండాలో ఆయన మాట్లాడుతున్నాడు బర్నబా గారి ద్వారా. ఏమని మాట్లాడుతాడంటే స్థిర హృదయముతో ఆయన్ని హత్తుకొని ఉండాలని. అంటే చాలా మందిలో చంచల హృదయం ఉందని, అవసరాన్ని బట్టి హత్తుకుంటారని, అవసరానికే వస్తారనేటువంటి విషయం ఆనాడు బర్నబా గారికి అర్థమైపోయింది. అందుకనే ఆయన అంతియోక సంఘంతో ఏమంటున్నట్టే, మీరు స్థిర హృదయంతో ఆయన్ని హత్తుకొని ఉండండి అని అంటున్నాడు కదా. చాలాసార్లు అవసరం ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు వస్తారు. అవకాశం ఉంటేనే పని చేస్తారు. అవకాశం లేని చోటకి అవకాశాన్ని కల్పించుకోవడానికి మనం ప్రయత్నాలేమి చేయం. అయితే ఓ ఉద్యోగం కోసమో, ఒక పని కోసమైతే నలుగురిని దర్శించి, నలుగురిని అడిగైనా గానీ మన పనిని మనం వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని విషయంలో మనం ఎలాంటి ఆహ్, 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 క్రియని కలిగి ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి. అందుకనే స్థిర హృదయముతో హత్తుకొని ఉండడం ప్రాముఖ్యమైనటువంటి విషయమని ఈ లేఖన భాగం మనతో మాట్లాడుతుంది. ఇక లూకా సువార్త 19వ అధ్యాయము 48వ వచనంలో ఏమని రాయబడిందంటే, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండేరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు అని రాయబడింది. అంటే యేసుక్రీస్తు బోధ చేస్తూ లూకా సువార్తలో ఆయా ప్రదేశాలు సంచరిస్తున్నప్పుడు ఈ యేసుక్రీస్తుని ఏ విధంగా పట్టుకోవాలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, మరి యాజకులు వీరందరూ కూడా ఆయన మీద కుట్రబడి
ఆయన్ని ఏ విధంగానైనా పట్టుకోవాలే అని ఓ తప్పు వెతుక్కోవాలని, ఆయన్ని ఏ విధంగానైనా అప్పగించాలే ఆ సిలువకని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోని మాట ఈ మాట. అయితే ప్రజలు ఏం చేశారంటే, ఆయన వాక్యాన్ని వినడానికి ఆయనను హత్తుకొని ఉన్నారు గనుక వారు ఆయన్నేమీ చేయలేకపోయిరి అని, ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాలేదనేటువంటి విషయం ఇక్కడ ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యేసుక్రీస్తుని మనం ఏనాడో హత్తుకొని ఉన్నామని నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, ఆయనతో సహవాసాన్ని కలిగి ఉంటున్నాం. ఆయన్ని ప్రకటిస్తున్నాం. ఆయన గురించి పాడుతూ ఉన్నాం. ఆయన యొక్క కార్యాల కోసం మనం ఎంతగానో తపన పడుతూ, మనం ఉత్సాహంగా మనం ఎంబీ కమిటీ ద్వారా మన సమస్త క్షేమం కోసం ఆయన పరిచర్యల్ని మరి కొనసాగించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రజలు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొనిరనింది. చాలామంది నేను ఇంతకు ముందే చెప్పాను. చాలామంది చాలా అవసరాల కోసం దేవుడిని హత్తుకుంటారు అని. యేసుక్రీస్తుని ఎందుకు వెంబడించారో కూడా నేను చెప్పడం జరిగింది చాలామంది. అందుకనే ఇక్కడైతే ప్రజలు ఏం చేశారంటే, ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొనియుండిరి అనేటువంటి మాట. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని వినడానికి హత్తుకునేటువంటి వారుగా ఉండాలి అని, ఆయన్ని హత్తుకోవాలని అనేటువంటి విషయాన్ని, యేసుక్రీస్తుని హత్తుకోవాలనేటువంటిదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఆయా సంఘాలతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అని ఆయన అనగలుగుతున్నాడు. అంటే ఆయన యేసుక్రీస్తుని తనలో ప్రత్యక్షపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను, యేసుక్రీస్తు క్రియలను, యేసుక్రీస్తు ప్రేమను ఆయన తనను తాను మరచి క్రీస్తును తనలో చూపించుకున్నటువంటి సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాం. అంటే క్రీస్తును ఆయన ఎంతగా హత్తుకున్నాడో ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడన్నమాట ఆ మాట ద్వారా. కాబట్టి నీవు నేను క్రీస్తును విశ్వసిస్తున్నాం, క్రీస్తును ప్రకటిస్తున్నాం, క్రీస్తు మాటల్ని మనము గైకొనేవారిగా ఉండాలే. క్రీస్తును ప్రత్యక్షపరచడానికి మనము సిద్ధంగా ఉండాలే అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 12, 13 వచనాలను మనం గమనించినట్లయితే చూడండి అక్కడ. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన యెడల ఉరిగాను, బోనుగాను, మరి కొరడాలుగాను కనుల్లో, ముఖాల్లో అనేటువంటి విషయాన్ని అక్కడ రాస్తూ ఉన్నాడు. అంటే ఇజ్రాయేల్ ప్రజలు శత్రువులతో, దేవునితో సహవాసం చేయని వాళ్ళతో ఒకవేళ మీరు గాన హత్తుకొని ఉండడానికి ప్రయత్నం చేస్తే మీకు నష్టం కలుగుతుందని ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలతో యెహోషువ ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి చాలామందిమి ఏం చేస్తామంటే, చాలామంది దేవుని దగ్గర నుంచి తొలగిపోతూ ఉన్నాం. చాలామందిమి దేవుని హత్తుకోక, దేవుని వాక్యాన్ని హత్తుకోక, ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండక మనం ఏం చేస్తామంటే, ఇక్కడ గదా ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటారంటే, మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలియున్న ఈ జనములను హత్తుకొని అంటున్నాడు. అంటే మనం గూడా చాలా సార్లు మనుషుల్ని హత్తుకోవడానికి, దేవునికి ఇష్టం లేనటువంటి వారితో సహవాసం చేయడానికి, దేవునితో సంబంధం లేని వారితో సహవాసం చేయడానికి చాలా సార్లు ఇష్టపడుతూ ఉంటాం. తద్వారా మనకేమైనా వస్తుందా అంటే, ఇక్కడ రాయబడింది ఉరిగా, బోనుగా, కొరడాలుగా అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. అంటే ఇవన్నీ గూడా మనకి శ్రమను తెచ్చిపెట్టేవిగా ఉంటాయి. ఇబ్బందులకు గురి తెచ్చేవిగా ఉంటాయి అనేటువంటి విషయం. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసిన వారమై శ్రమల పాలవుతామనేటువంటి విషయం తెలియజేస్తా ఉంది. కాబట్టి మనం ఈ లోకమునైనను, లోకంలో ఉన్న దానినైనను ప్రేమించక, మనం దేవుణ్ణి హత్తుకుని, దేవుని ప్రేమలో మనం ముందుకెళ్ళేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక పరిశుద్ధ లేఖన భాగంలో రూతు గ్రంథాన్ని మనం గమనించినట్లయితే, మొదటి అధ్యాయం 14వ వచనంలో, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పు తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనినటువంటి మాట మనం అక్కడ గమనించగలుగుతున్నాం. అయితే ఓర్ప అయితే మరి ఆమెను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయినట్లు మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. ఋతు గారైతే ఆమెను హత్తుకున్నట్లు. ఒక హత్తుకొనుట అనడానికి ఉదాహరణ ఏదైనా ఉందంటే బైబిల్‌లో,
రూతు మరియు ఎస్తేర్ గారిని సారీ నయమ్ గారిని మనము మనం గమనించవచ్చు. ఎందుకంటే ఆమె మాట్లాడుతుంది, "అమ్మా నీవు యవ్వనురాలు, నీవెళ్ళిపోయి ఇక నీవు ఇంటికెళ్ళిపో" అంటే ఆమె ఏమని చెప్పిందంటే, "నీ దేవుడే నా దేవుడు. నీ జనమే నా జనం. నీవు దేన్ని ఆరాధిస్తావో నేను దాన్ని ఆరాధిస్తా. నీవెక్కడుంటావో నేనక్కడుంటాను. నీవెక్కడ పాతి పెట్టబడతావో నేనక్కడే పాతి పెట్టబడతానన్నటువంటి విషయాన్ని ఆమె మాట్లాడినట్టు మనం చూస్తా ఉన్నాం. అంటే హత్తుకోవడం అంటే అది అన్నమాట. హత్తుకోవడానికి ఒక ఉదాహరణ మనం చెప్పగలిగితే, రూతు తన అత్త అయిన నయోమితో కలిసి జీవించడానికి ఆమె ఎంతగా సిద్ధపడిందో. తన యవ్వనాన్ని చూసుకోలే, తన భవిష్యత్తును చూసుకోలే, తన తల్లిదండ్రులను గూడా ఆమె చూసుకోలే. కాబట్టి ఈ ఉదయకాలం వేళ ఈ వాక్య భాగాన్ని వింటున్నటువంటి మనము దేవుణ్ణి హత్తుకోవాలే అంటే ఎట్లా అంటే, రూతు నయోమిని ఏ విధంగానైతే హత్తుకోగలిగిందో, ఆమెతో జీవించగలిగిందో, ఆమెతో సహవాసం చేయగలిగిందో, ఎంతవరకు ఆమె అనింది, "నీవు ఎక్కడ పాతిపెట్టబడితే నేనక్కడే పాతిపెట్టబడాలని" కోరుకోయింది. కాబట్టి నేను యేసుక్రీస్తుని అంగీకరించిన వారిగా మనము దేవుణ్ణి హత్తుకోవాలే. అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో అంతం వరకు హత్తుకోవాలి అనేటువంటి విషయాన్ని నేను ఈ లేఖన భాగం ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మనం మంచిదాన్ని హత్తుకోవాలే. మనము దేవుడిని హత్తుకోవాలే. దేవుని వాక్యాన్ని హత్తుకోవాలే. అది స్థిర హృదయముతో హత్తుకోవాలే. దేవుని వాక్యాన్నే వినడానికి హత్తుకోవాలే. మనము ఆహ్, లోకాన్ని హత్తుకోకూడదు. వెనుకకు తిరగకూడదు. మనము మరి ఓర్పు వలె విడిచిపెట్టినటువంటి వారుగా కాకుండా రూతు వలె దేవుణ్ణి హత్తుకోవాలే అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగాల ద్వారా మనమందరం గూడా హెచ్చరించబ